సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్ రీసెంట్ గానే రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2తో ప్రేక్షకులను పలకరించాడు. మొదటి సీజన్ తో వెంకీ ఇమేజ్ కు జరిగిన డ్యామేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్ ను మరింత జాగ్రత్తగా తెరకెక్కించారు. రానా నాయుడు 2తో ఆడియన్స్ ను అలరించిన వెంకీ ఇప్పుడు యంగ్ హీరోలకు పోటీగా సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం వెంకీ చేతిలో 1 కాదు 2 కాదు ఏకంగా 4 క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అయితే వెంకీ చేతిలో ఉన్న ఈ 4 సినిమాలు సంవత్సరం కాలంలో రానుండటం విశేషం. వాటిలో ముందుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మెగా 157 రానుంది. 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాలో వెంకటేష్ క్యామియో చేయనున్నాడని తెలిసిందే. ఈ మూవీ కోసం వెంకీ ఏకంగా 3 నుంచి 4 వారాల కాల్షీట్స్ కూడా ఇచ్చాడని సమాచారం. మెగా 157 తర్వాత అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్, వెంకటేష్ కలయికలో రూపొందే సినిమా రిలీజ్ కానుంది. త్వరలో షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా 2026 సమ్మర్లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు రైటర్గా వర్క్ చేసిన త్రివిక్రమ్ డైరెక్టర్గా మారాక వెంకీతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదని అందరూ భావించగా, ఇన్నాళ్లకి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానుండటంతో ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పాటు వెంకటేష్ దృశ్యం ఫ్రాంచైజ్లో భాగంగా రానున్న దృశ్యం 3ను కూడా నెక్స్ట్ ఇయర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడని తెలుస్తోంది. దృశ్యం 2 ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో తెరకెక్కగా, ఆ సినిమాలను వెంకీ తెలుగులో రీమేక్ చేశాడు. ఇప్పుడు మలయాళంలో దృశ్యం 3 తెరకెక్కుతుంది. అదే సినిమాను వెంకీ తెలుగులో చేయనుండగా, దృశ్యం 3 నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో రిలీజయ్యే అవకాశముంది. ఆ తర్వాత 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమా చేయబోతున్నాడు. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్తో ఈ సినిమా రాబోతుంది. మెగా 157 తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే సినిమా వెంకటేష్ తోనే అని తెలుస్తోంది. మొత్తానికి విక్టరీ వెంకటేష్ 365 రోజుల్లో 4 సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడన్న మాట. వెంకీ స్పీడ్ చూసి ఇప్పుడు యంగ్ హీరోలు కూడా షాకవుతున్నారు.